ప్రభుత్వాలు కాకుండా మూడో ప్రభుత్వం ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఉంటే చెప్పి ఏమన్నా మార్పు వస్తుందేమో ఆశ పెట్టుకోవచ్చు. ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, అంతేనా? ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా? వీళ్ళిద్దరిలోనే కదా ఉంది. ఆయన 5 ఏళ్ళు చేసి ఏం చేశాడో చూసాం, ఈయన అప్పుడే 4 ఏళ్ళు అయింది, ఈయన ఏం చేశాడో చూసాం. అసలు ఈ ప్రాజెక్ట్ మంది కాదు, వాళ్ళు కట్టాలని నేను అన్నాడు ఆయన. అప్పచెప్పాలి వాళ్ళకి, యూనియన్ గవర్నమెంట్ టేక్అవుట్ చేసి మీరు చేయండి అని. కానీ ఆ మాట అనడానికి ఎందుకో వాళ్ళు ఆయనైతే ఆయనే తీసుకున్నాడు అంటారు. అది ఇప్పటికీ చిదంబర రహస్యం. వాళ్ళు ఇస్తే ఈయన తీసుకున్నాడా, ఈయన అడిగితే వాళ్ళు ఇచ్చారా అది తేలదు. ఏంటో ఇది ఏదో తాపీ మేస్త్రిలాగే ఉంది. ఇది పోలవరం ప్రాజెక్టులో లేదు. 50,000 ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నానని ఈయన అసెంబ్లీలోనే చెప్పాడు. వాళ్ళేమో డైరెక్ట్గా నీతి ఆయోగ్ రిపోర్టే ఇచ్చింది. వాళ్ళు అడుగుతున్నారు మనం ఇచ్చేద్దామని. అడిగితే ఇచ్చారా, ఇస్తే తీసుకున్నారా అన్నది ఇప్పటిదాకా తెలీదు. జగన్ ప్రభుత్వం వచ్చాకన్నా ఫైల్స్లో చూసి తీయవలసింది. ఆ ఫైల్స్ వీళ్ళు కూడా పట్టించుకోరు. ఏం చెప్తాం పోలవరం గురించి? అదే అసలు పోలవరం అయ్యి ఉంటే ఈ 9 ఏళ్లలో ఈ గొడవే లేదు అసలు. తెలంగాణ ఏదో మనకన్నా రిచ్, ఆయన ఏదేదో చెప్తూ ఉంటాడు కేసీఆర్ అసెంబ్లీలో. మనం స్వర్ణమయ సముద్రం అయిపోయింది, మంది మొత్తం బంగారం అయిపోయిందని. మనది ఎప్పుడో బంగారం అను. మొత్తం 85% ఆఫ్ ల్యాండ్ ఫెర్టైల్ అయిపోయి ఇరిగేటెడ్ ఇది అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి? మన అగ్రికల్చర్ బేసు అంతకన్నా ఏం కావాలి అసలు? అయితే అవ్వలేదు అంతే. మన కర్మ, మనకి రాష్ట్ర విభజన ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి మన కర్మ ఇలా కాలుతూనే ఉంది. ఏమండి, ఎవడని కేంద్రం అంటే మోడీ వచ్చి కట్టడు, చంద్రబాబు కట్టడు, జగన్మోహన్ రెడ్డి కట్టడు. డబ్బులు పేమెంట్ ఇవ్వడం బాధ్యత. అంటే ఆ డబ్బులు పేమెంట్ ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటే పని జరుగుతుంది. నిన్న మంచి మాట అన్నాడు జగన్, డైరెక్ట్గా మీరే ట్రాన్స్ఫర్ చేసేయండి డబ్బులని. అవును, వాళ్ళే చేయాలి. వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళే చేయాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకున్నప్పుడు మనం అప్పొచ్చేసాం. చేస్తే దానికి ఆయన ఏం చెప్పాడు? అక్కడ నార్త్ ఈస్ట్లో చూడండి, అక్కడ చూడండి, అవన్నీ నేషనల్ ప్రాజెక్టులు అన్నీ పడుకున్నాయి, మనం కాబట్టి స్పీడ్గా చేస్తున్నాం అని చెప్పాడు. నేషనల్ ప్రాజెక్టు నార్త్ ఈస్ట్లో కాదు, నార్త్ ఈస్ట్లో ఏ ప్రాజెక్ట్ అయినా పడుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఏం ఉండదు. నార్త్ ఈస్ట్ అనేది మన ఈశాన్యం జాగ్రత్తగా దండం పెట్టుకోవాలి తప్ప నార్త్ ఈస్ట్లో వెళ్ళాలంటేనే చాలా కష్టం. మేము ఒకసారి ఎంపీలు అందరం కలిసి అస్సాం నుంచి ఎక్కడికో బయలుదేరి వెళ్తుంటే, ఎంపీలు అంటే పెద్ద కాలమయ వ్యవహారం అంతా బట్టి ముందు పోలీసు, ఇక్కడ నుంచి వాకీ టాకీ చెప్పి 20 మంది ఎంపీలు వస్తున్నారు ఇంత చెప్పి ఆ జరిగేటట్టుగా దీని మీద కొండ మీద ఏమో ఒక గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న లారీ పంచర్ పడి అయిపోయింది. 8 గంటల సేపు ట్రాఫిక్ అంతా అయిపోయింది. సింగిల్ రోడ్లే అన్నీ. ఎంపీలు అయితే అంటే ఎవడైతే అండి చచ్చినట్టు అలా కూర్చున్నాం. 8 గంటలు పట్టింది ట్రాఫిక్ క్లియర్ అవడానికి. పంచర్ వేసి మీరు తీసిపోయారు. ఆ రోడ్డు వైడ్నింగ్ చేయలేరు. రోడ్డు వైడ్నింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అక్కడ ఉంటారు వాళ్ళు. ఎవరు? ఇమ్మీడియట్గా లోకల్ లీడర్స్ వస్తారు, వాళ్ళు ఆపుతారు. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరు వెళ్ళరు, అక్కడికి చంపేస్తారు. అలా కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని. ఆ పక్క నుంచి చైనా నుంచి ఉంటుంది వాళ్ళకి సపోర్టు. ఎన్ని రకాల సపోర్ట్ ఉన్నా ఇండియా వదిలిపోతాం అనేటువంటి మాట రాకుండా చేసుకోగలుగుతూ రాగలిగాం ఇంతకాలం. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే చైనా కన్నా వాళ్ళు ఇండియానే లైక్ చేస్తారు. వాళ్ళు చైనీస్ లాగే ఉంటారు. ఇప్పుడు భూటాన్ ఉంది, భూటాన్ మీలో చాలామంది వెళ్ళి ఉంటారు. భూటాన్లో డ్రైవర్లు గీవర్లు ఎవరిని అడిగినా చెప్తాడు వాడు. ఏంటి చైనా వాళ్ళు చాలా ప్రాజెక్టులు కడుతున్నారంటే ఎన్ని కట్టినా ఇండియా వాళ్ళేనండి, మాకు వాళ్ళు ఇచ్చిన గౌరవం వీళ్ళు ఎవరండి. కేవలం మనం ఆ మంచితనం మీద రాకపోతే ఇప్పుడు అదేమవుతుందో ఈ మణిపూర్ గొడవ చూసిన తర్వాత ఏమండి ఏ ఆటంకాలు లేకుండా అయితే 1 ఇయర్లో అయిపోతుంది. ఏముంది ఇప్పుడు మిగిలింది ఇలాగా స్టార్టింగ్ నుంచి అంతేనండి. డబ్బులు పేమెంట్ నీకేంటి వేళ అంతా మెకనైజ్ అయిపోయింది. పేమెంట్ కరెక్ట్ పేమెంట్ ఇస్తుందంటే మొత్తం ఇండియాలో ఉన్న టాప్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. కాంట్రాక్టర్లు గడదలు ఆడించేస్తారు. R&R డబ్బులేనండి. నేను అదే చెప్తున్నాను. క్యాష్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. క్యాష్ ఉంటే ఇమ్మీడియట్గా అవుతుంది. R&R నిన్న చూశాను. మేము ఉన్నప్పుడు వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం ఏంటి? అక్కడ ఉండేది ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అపాయింటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి తెలియకుండా ఏమీ చేయకూడదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన CWC ఉంది, కింద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. ఇది కాకుండా అక్కడ వర్క్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ వీళ్ళ ఇంజనీర్లు ఉంటారు. ఇంతమంది ఉండి వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుకి రిపోర్ట్ ఇవ్వట్లేదు, అందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఇది ఏదో మిస్టరీ. ఎందుకంటే పురంధరేశ్వరి గారికి ఏదో ఇన్ఫర్మేషన్ లేకుండా ఆవిడ చెప్పదు కదా. ఆవిడకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఆవిడ పైనుంచి ఉన్నా ఎలా చెప్పని ఎందుకు మాట్లాడింది? నీకు అక్కడ ఎవరితోటో గొడవ పడి అది నా మీద చూపించు. చెప్పు. అదే దాని మీద ఇది కూడా చూసాను, ట్రోల్ అవుతుంది బాగాను. పిచ్చికేనా సినిమా అని. నిజంగా మన జనం గవర్నమెంట్ తోటి వెలిస్తే పిచ్చికే.
సినిమా పాపులారిటీ పెరిగిపోయి వాళ్ళు హీరో వర్షిప్ వచ్చేసింది, కానీ మనకున్న ఎకానమీ వీటితో లెక్కేస్తే చిన్నది అదో ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే సినిమా అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. ఆ భాగం అవటం వాళ్ళంతా మన ఇంట్లో కుర్రాళ్ళు అయిపోయారు. చిరంజీవి గారు అని అనం మనం, ఎందుకంటే మన ఇంట్లో చిరంజీవి ఎన్టీ ఓడి అనేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు అనకపోతే ఇప్పుడు కోపం వస్తుంది, కానీ మన చిన్నప్పుడు ఎన్టీ ఓడి సినిమారా నాయకుడు, నాగేశ్వరరావు నాయకుడు, అది వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అయ్యేవారు. నేను అంత ఇంటిమేట్ రిలేషన్ వీళ్ళతో జనంతో నాకని. ఆ రిలేషన్ పనిచేసింది ఎన్టీ రామారావు గారు, మరి సీఎం అయ్యారు కదా, కేవలం ఆయనకు పెట్టుబడి సినిమా ఇండస్ట్రీలో హీరో వర్షిప్పే కదా. సో డెఫినెట్గా చిరంజీవి గారు చెప్పిన దాంట్లో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనేదో మాట అనేసి ఉంటాడు, కానీ ఆయన చిరంజీవి ఏం పిచ్చుక కాదు కదా. ఆయన 18% 16% ఓట్లు వచ్చాయి. ఆ టైంలో అన్ని ఓట్లు వచ్చిన వాడు ఇండియాలో ఎవడో లేడు. నువ్వు ఏ పార్టీ అని చూసుకో, కొత్తగా పార్టీ పెట్టిన ఏ పార్టీ కూడా 16% ఎన్నో ఓట్లు, 18 ఎన్నో సీట్లు. ఆయన మూసేసాడు, కానీ దుకాణం తెరిచిపెట్టి ఉంచుకుంటే చాలా మంచి భవిష్యత్తు ఉండేది. ఆయన మూసేశాడు, సరే అది వేరే విషయం. ఆయన ఒక్కడే మాట్లాడాడు, ఆయన ఒక్కడే రాజ్యసభలో గట్టిగా, నా బుక్ చదువు, రాజ్యసభలో ఆయన ఒక్కడే గట్టిగా మాట్లాడి ముందు హైదరాబాద్ని దీని కింద చేయండి అంటే, యాజ్ ఏ మినిస్టర్ నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అరుణ్ జైట్లీ అపోజ్ కూడా. నువ్వు మినిస్టర్ అయ్యండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అపోజ్ కూడా చేసినా నేను నా ప్రజల గురించి చెప్పాలి, నేను యూనియన్ టెరిటరీ చేయండి దాన్ని హైదరాబాద్ని కనీసం అని మాట్లాడాడు. మనకు జరుగుతున్న అన్యాయం అది బాగానే చెప్పాడు ఆయన. అంటే అప్పుడు ఎవడో వినలేదు, అంతా రికార్డ్ అయింది, కానీ ఎవడో వినలేదు. టీవీ కూడా యాంటీ చంద్రబాబు అంటే సాక్షి యాంటీ, టీవీ9కి వాళ్ళు వెళ్ళరు, ఎన్టీవీ కూడా వ్యతిరేకమా? అయితే బలాబలాలు సమానంగానే ఉన్నాయి అనుకోండి. ఏమంటే పత్రికా విలేకరి అనేటువంటి ఒక వ్యక్తి ఆ పత్రికా యాజమాన్యం దగ్గర పనిచేసినంత మాత్రాన పత్రికా విలేకరు అన్నవాడిని ఒక పనివాడు అక్కడ పనివాడు అన్నట్టుగా చూడటం చాలా తప్పు. యాజమాన్యాలు వ్యతిరేకమై ఉండొచ్చు. నేను ఏనాడు కూడా, నాకు ఈనాడులో ఉన్నంత మంది ఫ్రెండ్స్ ఇంకా ఏ పేపర్లో లేరు, ఎందుకంటే ముందు నుంచి ఉన్న పేపర్ అది. ఇక్కడ ఈనాడు ఎవరు పనిచేసినా నాకు చాలా క్లోజు, వాళ్ళందరూ ఇంకా ఈనాడులో పనిచేస్తున్నా అక్కడి నుంచే నన్ను పలకరిస్తుంటారు. నాకు ఎవరితోటి ఈనాడు ఇక్కడ పాత్రికేయుడితో మనకేం గొడవ అండి, వాళ్ళ మేనేజ్మెంట్తో గొడవ ఉండొచ్చు, మేనేజ్మెంట్లు వేరు. ఇక్కడ మీరు అందరూ కూడా పాత్రికేయులుగా ఎందుకు వచ్చారంటే మీకు ఆ జీలు ఉంది, ఇంతకన్నా మంచిగా సంపాదించుకోవచ్చు. ఇందులోకి ఎందుకు వచ్చారంటే ఆ జీలు ఉండవు. అందులో ఇంకా ఇప్పుడు మీ జీతాలు బాగున్నాయి, మా టైంలో అయితే జీతాలు లేకుండా పనిచేసేవారు. ఊరికే అది ప్రెస్ అనేది ఒక క్వాలిఫికేషను, ఒక అదో స్టేటస్ ప్రెస్, దాంతో వచ్చారు. ఇప్పుడు జీతాలు బాగున్నట్టు అని చెప్పి ఇప్పుడు అలాగే ఉన్నాయా? సో ఒక జర్నలిస్ట్ని ఇన్సల్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఆర్గనైజేషన్ ఇన్సల్ట్ చేశామని చంద్రబాబు నాయుడు గారి స్థాయి మనిషి అలా అనుకుని ఉంటే చాలా పొరపాటు అది, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్. Please subscribe .news.